గుడ్ ఈవినింగ్ అన్న. ఎవరు? నేను తెలంగాణ శ్యామ్ అన్న. శ్యామ్, చెప్పు శ్యామ్, బాగున్నావా? నువ్వు ఫిరోజ్ ఖాన్ పెట్టిన కాల్ రికార్డ్ బాగుందన్న, చూసినా. ఎందుకనంటే అవునా? ఆయన సెక్యులర్ వాదిని అంటాడు, అందరితో మాట్లాడతాడు. నేనేమంటున్నా అంటే అన్న, నీ ఉమ్, స్టేట్మెంట్స్ కూడా నేను చాలా సార్లు చూసిన. మీరేమంటారు? అరే నీ చర్చికి నువ్వు పోరా భయ్, నీ మసీదు నువ్వు పో, నా మందిరం జోలికి నా ధర్మం జోలికి ఎందుకు వస్తావు అనే స్టేట్మెంట్ నాకు చాలా సార్లు నచ్చింది. ఎందుకంటే మీరు గతంలో 5 years బ్యాక్ కేరళకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఎక్కడికి పోదాం అనగా నాకు మందిరం దొరకలే, అవును, చర్చ ఎగ్జాక్ట్లీ ఎంతగా అవును. అంతే, 100%. 100%. నేనేమంటున్నానా, జగిత్యాల జిల్లా వెలగతుర్తి మండలం కిషన్ రావుపేట గ్రామంలో మన హిందూ సోదరుడు అన్న దళితుడైన పాపానికి వాడే మతం మారిన క్రిస్టియన్ కాదు, మత టోపీ పెట్టుకున్న ముస్లిం కాదన్న, అత్యంత కిరాతకంగా కత్తులతో నరికి చంపారు ప్రవీణ్ అన్న. ఎందుకు? ఎవరు? కొద్ది ఆ గ్రామంలో ఇద్దరు అమ్మాయి అప్పర్ క్యాస్ట్ మున్నూరు కాపు, అబ్బాయి మాల. ఆ, అదైతే ఉన్నది. మరి నువ్వు ఖండించావు, నువ్వు ఖండిస్తే నీ ఎప్పుడు సంతోషం. ఇప్పుడు నిన్న మొన్ననా? ఇప్పుడు కాదన్న, ఈ నెల 17వ తారీఖు. నాకు డీటెయిల్స్ డెఫినెట్ గా ఖండిస్తా. రైట్, నువ్వు ఖండిస్తే నేను సంతోషపడతా. 100. ఇది ఈ అదే, ఈ విషయం నీకొకడు నన్ను ప్రవీణ్ ఒక అన్న ఇంటర్వ్యూలో ప్రవీణ్ అన్న ఖండించిన తమ్ముడు విషయం తమ్ముడు అన్న. తమ్ముడు నేనే నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒకడు అడిగిండు. అన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, దళితులకి గుడ్లకి ప్రవేశం లేదని ఏడనన్న చెప్తే కాళ్ళు చేతులు ఇరగొడతా బిడ్డ, నేను పర్సనల్ గా వస్తా, పర్సనల్ గా తీసుకుంటా అని చెప్పిన. అన్న చెప్పినాక నాకు ఒకడు అడిగినాడు, అన్న మరి నీ బిడ్డ రేపు దళితునికి ఇచ్చి పెళ్లి చేస్తావా? నా అన్న బిడ్డ ఇష్టపడితే వాడు మంచోడు అయితే డెఫినెట్ గా చేస్తా. అదే మాట మీద ఉందా? అంటే అదే మాట మీద ఉంటా. ఈ ఇన్సిడెంట్ దగ్గరికి మంత్రి పోయిండు. మన రీసెంట్ గా అయినటువంటి మంత్రి లక్ష్మణ్ ఉన్నాడు కదా, మన అడ్లూరి కొత్త లక్ష్మణ్ మంత్రి. గారు. అవును. ఉమ్, ఉమ్. అడ్లూరి ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఆ ఊర్లో సర్పంచ్ చేసి, ఆ మండలానికి ఎమ్మెల్యే వేసి, ఆ జిల్లాకు మంత్రి వేసి, అయినా సరే చంపిరన్న. ఆ. అమ్మా, ఎప్పుడు కుల హత్యలు ఈడనేమో జరిగే. ఈడ లవ్ జిహాద్ పేరుతో తుర్కోలు వేసుకపోతారు మరి అది కూడా పిల్లల్ని. తప్పే, అది ఆ, కూడా తప్పే అన్న. ఆ, తప్పు ఎక్కడ జరిగిన తప్పే, నేను ఖండిస్తా. నేను ఆ. ఖండిస్తా, తప్పు ఎక్కడ అది జరిగిన తప్పే. అది దాన్ని పట్టించుకుంటలేరు, పోతున్నారు. ఈ ఓకే. అమ్మ హిందువులలో ఉంటే, ఇగో ఒక్కటే బ్రదర్, కులంకి నేను ఎప్పుడు ప్రాతినిధ్యం వహించా. మా వైశ్య సంఘాలు పిలుస్తారు కానీ లిమిటెడ్ గా పోతా. ఏదైనా వాయిస్ ఇమ్మంటే కూడా వైశ్యులది ఇయ్య. ఓకే. 99% అవాయిడ్ చేస్తా. ఓకే. అయితే ఒకటంట, వైశ్యులు రాజకీయంలోకి రావాలని అంట, ఎందుకంటే లేరు కదా. ఎందుకు మహాత్మా వైశ్యులు ఈ లేరు దేశానికి కాబట్టి ఈ దేశాన్ని రాజకీయాలు నడిపే మహాత్మా గాంధీ కొంట ఆయన. అమ్మ, నువ్వు ఆ, భలేగా ఉన్నావు. ఇవాళ రావాలంట. వైశ్యులలో పిరికి ఎక్కువ. ఇక నీకు తెలియదు ఏముంది మా కోమటోళ్ళ సంగతి. కానీ ఓకే. అయితే నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్ గా ఇది ఖండించాల్సిన విషయమే. పిల్లగాడు మంచోడు, పిల్లగాడు చెడ్డోడు అయితే బాపనోడు ఉండండి, కోమటోడు, రెడ్డోడు ఉండండి, ఎవడు ఇవ్వద్దు. అన్న, పిల్లగాడు మంచోడు అయితే తప్పే లేదు. వాడు నేను ఎలాంటి నేను ఒక వాడి 17 లవ్ మ్యారేజెస్ చేసిన. సూపర్. 17 లవ్ మ్యారేజెస్ చేసిన ఇంటర్ తర్వాత. క్యాస్టా, ఇంటర్ క్యాస్టా? ఇంటర్ ఇంటర్ క్యాస్టే ఉంటాయి 99% లవ్ మ్యారేజ్ అంటే. సూపర్. నేనేమంటున్నాంటే అన్న, ఆ పిల్లగాడు ఎలాంటోడైనా కానీ అన్న, ఆ పిల్లని ఇష్టపడ్డప్పుడు చంపడం నేరమా కాదా అన్న? చంపడం నేరం. నీ పిల్లలు నువ్వు అదుపులో పెట్టు. అంతే కదా. పాపం అన్న, 100%. ఆ తండ్రికి తోడబుట్టిన వాళ్ళు 5 అయితే, 4 ఆడపిల్లలు అయితే, ఒక్కడే మగ పిల్లోడు అన్న, అని చంపేసిరు. మరి ఏమైంది, లోపలేసిరా? నేను నీకు పెడతా, డీటెయిల్స్ పెడతా చూడు. ఏముందన్న, చంపుతారు, అట్రాసిటీ కేసు అయితే మా లాంటి దళిత సంఘాలు పోతున్నాం, పోరాడుతున్నాం, అట్లా ఇట్లా అంటున్నాం, వాడు రిమాండ్ పోతున్నాం, వాడు 2-3 సంవత్సరాలు జైలు నుండి వస్తుండు, ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపెన్సేషన్ వస్తుంది. ఇదేనా ఈ దేశంలో మా పరిస్థితి? ఇట్లనే చచ్చిపోవాలి మేము? 100% నేను ఒప్పుకోను. హిందుత్వంలో ముఖ్యమైన పాత్ర దళితులు పోషిస్తారు. కులము, హిందుత్వం అంటే కులం ఉందనేది నా వాదన. లేదంటే మీరు ఖండించండి. ఆ కులమే లేదు, మతంని కాపాడుకుంటే కులాలు ఉంటాయి. రేపు ఓకే. మతమే వీక్తుంటే కులాలు ఎందుకు చుట్టాయి? మతం సృష్టించింది కులం అనేది మా వాదన. కాదంటే కనుక దాడుల్ని ఖండించండి. 100%. ఉమ్. 100%. అన్న నాకు మీరు, డీటెయిల్స్ అన్ని పెట్టు. నేను ఇప్పుడే డెఫినెట్ పెడతా. గా నేను దీనిపై ఇప్పుడు తీవ్రమైన చర్యలు నేను తీసుకోవాలి. ఇప్పుడే పెడతా. ఇలాంటి నేను ఇప్పుడే పెడతా. అవసరమైతే ప్రవీణ్ అని ఇట్లా మాట్లాడినా నేను ఇది కూడా పెడతా. తప్పే ఉంది. డెఫినెట్ తప్పే లేదు, ఆ, సమస్య లేదు. ఓకే. నువ్వు ఖండిస్తే ఈ విషయాన్ని కూడా నేను పబ్లిక్ చేస్తా. ఇప్పుడే జీలో వాడు కాంగ్రెస్ వాడు రీతే లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గుడి లేదు, జూబ్లీస్ బంజారాస్ లో అవుతుంది కదా. ఆయన లేడంటగా, ఉమ్. ఇక్కడ సౌదీలో, దుబాయ్లో ఉన్నా అంటుండగా ఫిరోజ్ ఖాన్. ఆ, ఆ, పాప మంచి రెస్పాండ్ అయ్యిండు. ఎందుకు ఏ మాట కామాట అవుతాడు, మంచి ఓట్ల కోసం రెస్పాండ్ అవుతాడు. అయ్యాడు. అట్లా కాదు, చూడా. ఓట్ల అంటే ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, ఓట్ల కోసం ఇప్పుడు ఆయన హిందువుల ఓట్ల కోసం ఆయన ప్రయత్నం. అంతే అంతే. బీజేపీ రాజాసింగ్, ఆయన నేను అగనెస్ట్ కాదు, ముస్లింకు నేను వ్యతిరేకం కాదు, టెర్రరిజానికి వ్యతిరేకం ఆయన. ఈయన ఏమంటాడు, నేను హిందువులకు వ్యతిరేకం కాదు, హిందూ పేరుతో జరిగే రాజకీయాల వ్యతిరేకం అని ఈయన. ఎవ్వనికి చూసినట్టు వాడు స్టేట్మెంట్. కానీ గుళ్ళపై దాడుల తప్పు. నువ్వు గుడిని నమ్ముతావా లేదా పక్కన పెడితే, ఇప్పుడు రేపు చర్చిపై దాడి చేసినా నేను ఒప్పుకోను. ఈ తప్పే. మాట అన్నది ఆ, బాగున్నది.
మనోభావాలు కించపరిచే హక్కు ఎవరితో వర్కలేదు. నీ మనోభావాలు కించపరచొద్దు, నేను పరచొద్దు, నా మనోభావాలను కూడా కించపరచొద్దు. ఆ జన్వాడ దగ్గర చర్చి మీద ఎట్లా పడితే అట్లా దాడి చేసి కొట్టిరు, రైట్? దాన్ని కూడా ఖండించాల్సిందే మనం. చర్చి మీద దాడి చేసి నేను అక్కడ ఏమంటున్నా, ఎక్కడైనా నువ్వు రాజేష్ అడుగు, రేంజర్ల రాజేష్ అడుగు, ప్రవీణ్ ఏంది అనేది ఆయన చెప్తాడు. తప్పకుండా దళితుల గురించి నేను మాట్లాడుతున్నా. తప్పకుండా నేను డీటెయిల్స్ పెడతా చూడండి మీకు ఇప్పుడు. రైట్. ఓకే.